దేవుణ్ణి నమ్ముకున్న తొలి దినాల్లో నువ్వు బాగా ప్రార్థన చేశావేమో. బాప్తీసం పొందిన ఆ మొదటి రోజుల్లో గంటలు తరబడి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ నీ కుటుంబము కొరకు, సంఘము కొరకు, దైవ సేవకుల కొరకు, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు, నీ వ్యక్తిగత జీవితము కొరకు దేవునితో ఒక సహవాసము పెంచుకుంటూ గంటలు తరబడి ప్రార్థన చేసిన ఓ ప్రార్థనా విశ్వాసుడిగా నువ్వు ఉన్నావేమో. దినాలు గడుస్తున్న కొలది లోకపరమైన కార్యాల వైపు నీ జీవితాన్ని సమయం అంతా కూడా వెచ్చిస్తూ, నీ వ్యాపారములోనో, నీ ఉద్యోగములోనో, నీ పనిలోనో, నీ సొంత చేతి పనుల్లోనో నువ్వు బాగా సమయాన్ని వెచ్చిస్తూ దేవునికి ఇవ్వవలసిన సమయం కూడా దేవునికి ఇవ్వకుండా లోకములోనే నీ సమయం అంతా గడుపుతున్నావేమో. ఇదిగో దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. లోక సంబంధమైన విషయాల్లో నీ సమయం వెచ్చిస్తూ నువ్వు దేవునికి దూరం అయిపోతూ ఉంటే, ప్రార్థన జీవితాన్ని మానుకొని ఉంటే శ్రమలు నీ జీవితంలో విస్తరిస్తాయి. జాగ్రత్త. అపవాది నీ జీవితంలో చెలరేగుతాడు. జాగ్రత్త. నీ జీవితంలో నష్టాన్ని చూస్తావు. జాగ్రత్త. తొలి దినాల్లో, రక్షణ పొందిన తొలి దినాల్లో, దేవుణ్ణి తెలుసుకున్న మొదటి రోజుల్లో ఎలా అయితే ప్రార్థన చేశావో ఆ ప్రార్థనా క్రమాన్ని మరలా నువ్వు ప్రారంభించుదువుగాక. హల్లెలూయా. ఆ ప్రార్థనా క్రమాన్ని మరలా ప్రారంభించి ఆ రోజుల్లో కంటే ఈ రోజుల్లోనే నీ జీవితంలో మరింత ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే విశ్వాసగా నువ్వు మార్చబడదువుగాక.